ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ వేసిన సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడి. కోవిడ్పై రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు టీకా కేంద్రాలు పనిచేయాలని ఆదేశం. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి చర్యలను చేపట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ బూస్టర్ వ్యాక్సినేషన్. అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు బంధు అమలు. 64 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాల్లో వడగళ్ల వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపైన చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏ, ఐజీ, ఐబీ అధికారులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహించనున్నారు. అలాగే ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ప్రధాని భద్రతా లోపంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డిఎస్ పట్వాలియా పలు విషయాలను కోర్టుకు తెలిపారు. పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు రికార్డులు అప్పగించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని 7 రాష్ట్ర అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. దేశంలో లాక్డౌన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్పై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్డౌన్ ఆలోచన లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని చెప్పారు. ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. కోవిడ్ బూస్టర్ డోస్ టీకా వ్యాక్సినేషన్ను పరిశీలించారు. దేశంలో కోవిడ్ 3వ వేవ్ ప్రభావం పెరిగిందన్న కిషన్ రెడ్డి కోవిడ్ టీకా తీసుకున్న వారికి ముప్పు లేదని చెప్పారు. టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న యువత దేశంలో 8 కోట్ల మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెప్పారు. దేశంలో 150 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైన కోవిడ్ మెడిసిన్ ఎక్విప్మెంట్ ఎగుమతులు నిలిపివేసినట్లు చెప్పారు. కానీ నిర్లక్ష్యం చేస్తే, కరోనాకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించకపోతే, ఆరోగ్యం ఇతరత్ర కరోనా వచ్చిన సందర్భంగా, థర్డ్ వేవ్ సందర్భంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తేనే ఈ యొక్క థర్డ్ వేవ్ నుంచి కూడా మనం బయటపడతాం. ముఖ్యంగా మాస్క్ ధరించేటువంటి కార్యక్రమం కానీ, చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి కార్యక్రమం కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, అస్తమా పేషెంట్స్ కానీ, ఈ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10% మంది బాధితులకు ఆసుపత్రి చికిత్స అవసరమవుతోందని తెలిపారు. పరిస్థితి అస్థిరంగా ఉందని, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య, యాక్టివ్ కేసులు, ఐసోలేషన్లో ఉన్న బాధితులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. టీకా పంపిణీ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర వైద్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్పై పోరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలైన గోవా, దాద్రా నాగర్ హవేలీ, దమన్, డయ్యూల ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి కోవిడ్ అంశంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. వైరస్ బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా ప్రతి ఒక్కరికి టీకా తీసుకునే విధంగా చర్యలు వేగవంతం కావాల్సి ఉందన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు కావాల్సిన వైద్య సదుపాయాలు, నిపుణులను అందుబాటులో ఉంచడం అత్యంత ప్రధానమన్నారు. రోజువారీగా నమోదవుతున్న కేసులు, యాక్టివ్ కేసులు, రికవరీ, ఆర్టీపీసీఆర్, ఆర్ఏటీ పరీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. నిఘా, నియంత్రణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు ఉండాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. చార్మినార్ యునానీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోందని చెప్పారు. మొదటి డోస్ సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారిలో కేవలం వారం వ్యవధిలో 38% మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటుగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హరీష్ రావు కోరారు. చాలా ఇంకా తర్వాత చేసుకుంటారు. థ్యాంక్ యూ. మరి ఈ రోజు రాష్ట్రంలో మనం చార్మినార్ ప్రాంతంలో బూస్టర్ డోస్ ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ బూస్టర్ డోస్ లో ముఖ్యంగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఇస్తున్నాం. మన హెల్త్ డిపార్ట్మెంట్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, శానిటేషన్ సిబ్బందిని అందరినీ కూడా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా దాదాపు 6,60,000 మంది మన రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను గుర్తించాం. వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారిని కూడా మరి మనం బూస్టర్ డోస్ ఇవ్వాలనుకున్నాం. ఇవాళ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లో గాని, బ్రిటన్ లో గాని అందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళే అనుకుంటుంటాం మనం. మరి వాళ్ళందరూ బూస్టర్ డోస్ తీసుకున్నారంటే డెఫినెట్ గా దాని యొక్క ఫలితాలు ఉన్నాయి కనుక, దానివల్ల ఉపయోగం ఉంటుంది కనుక మరి బూస్టర్ డోస్ అనేది అందరూ తీసుకుంటున్నారు. మనము ప్రాణం మీదకి వచ్చినాక బాధపడ్డదానికంటే ప్రాణం మీదకి రాకుండా ఉండాలంటే బూస్టర్ డోస్ వేసుకోండి, మాస్క్ ధరించండి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం కావాలని, మీ గ్రామాల్లో మీ వార్డుల్లో 100% వ్యాక్సినేషన్ అయ్యే విధంగా మీరందరూ మా ఆరోగ్య శాఖ సిబ్బందితో సహకరించి ముందు భాగాన ఉండి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఈ క్రమంలో 5 విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 4 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. మిగతాది దశల వారీగా చేస్తామని ప్రకటించారు. రైతు బీమా రైతుకు రక్షణ కవచంగా మారిందన్నారు. రైతు బీమాకు 3,205 కోట్ల మేర ప్రీమియం కట్టామని తెలిపారు. 70,000 మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మానస పుత్రిక రైతు బంధు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా రైతు బంధు సంబరాలు జరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించామన్నారు. 64 లక్షల మందికి పైగా రైతులు ఈ పెట్టుబడి సాయం పొందారని కేటీఆర్ తెలిపారు. ఈ మధ్యన వచ్చి మాట్లాడుతున్న పొలిటికల్ టూరిస్టులు కానీ లేదా ఈ మధ్యన నిన్ననే మొన్ననే పుట్టినట్టు గతంలో వారు ప్రభుత్వాలు నడపనట్టు ఇవాళ రైతుల మీద ఎక్కడలేని మొసలు కన్నీరు గారుస్తున్న నాయకుల కళ్ళు తెరిపించడానికి కానీ ఇవన్నింటికి మించి టీఆర్ఎస్ అంటేనే ఈరోజు తెలంగాణ రైతు సర్కార్ అనే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని అడుగడుగున ఆశీర్వదిస్తున్న రైతన్నలకు ఒకసారి గతం ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే అనేది గుర్తు చేయవలసిన బాధ్యత కూడా ఒక పార్టీగా మా మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తెలంగాణలోని అన్ని వర్సిటీల వీసీలతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు పలు సూచనలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేందుకు పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ వ్యవస్థను ఉన్నత విద్యామండలితో కలిసి సిద్దం చేశామన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను పోర్టల్లో నమోదు చేస్తామని చెప్పారు. ప్రతి సర్టిఫికెట్ అసలుదో నకిలీదో తెలుసుకునేలా పోర్టల్ రూపొందించామని డీజీపీ చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు బంధు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ రైతు బంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా మొత్తం 50,000 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. కేవలం 4 ఏళ్లలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం అందజేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. 2018 వానాకాలం సీజన్ నుంచి రైతు బంధును ప్రారంభించగా ప్రస్తుతం 8వ విడత పంపిణీ కొనసాగుతోందని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రతి పల్లెలో ఈరోజు రైతాంగం సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు, స్వచ్ఛందంగా రైతులంతా కూడా. కానీ 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో కొత్త పథకాలను కొత్త ప్రయోగాలను చేస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణలో ఈ రోజు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అది తెలంగాణకు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉండేటువంటి తేడా. కొంతమంది అపరిపక్వమైనటువంటి నాయకులు, పరిజ్ఞానం లేని నాయకులు, రాజకీయ స్ఫూర్తి లేని నాయకులు, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి నాయకులు కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటారు. కేసీఆర్ లేడు, కేసీఆర్ కనిపిస్తలేడు, కేసీఆర్ రాలేదు, కేసీఆర్ పోలేదని. అందరూ నాయకుల్లాగా, అందరూ పాలకుల్లాగా సాధారణ పరిపాలన చేసే నాయకుడు కాదు కేసీఆర్. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు ఘనంగా జరిగాయి. రైతు బంధు కార్యక్రమం కింద పంట పెట్టుబడి కోసం రైతులకు 50,000 కోట్ల రూపాయల సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందేనని మంత్రి తలసాని అన్నారు. ఈ వేడుకలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తన్నీరు హరీశ్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, గోపీనాథ్,
టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు హాజరయ్యారు. సంక్రాంతి పండుగను తలపించేలా గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఎన్టీఆర్ స్టేడియం సందడిగా మారింది. ఊరూరా వాడవాడ గ్రామ గ్రామాన ఇలా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఒకనాడు రైతుకు అప్పు కావాలంటే పుట్టేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు పంటకు రైతు బంధు కింద ఈరోజు డబ్బులు అందించడం జరుగుతా ఉంది. 50,000 కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కింద ఇలా రైతులకు సాయం చేసిన తొలి ముఖ్యమంత్రి ఈ దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశంలోనే ఒక కొత్త నవ శకానికి నాంది పలికిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పటిదాకా రైతుల మీద పన్నులు వేసినాయి, కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకే పన్ను కట్టిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 8 విడతలుగా దరిదాపుగా 67 లక్షల మందికి 50,000 కోట్లు అప్లికేషన్ లేకుండా, ఒక్క పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా రైతాంగానికి ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నేత కేసీఆర్ది. ఈ యొక్క పథకం ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యమైన అంశాలు పథకాలలో ఒకటి అని చెప్పేసి యునెస్కో ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. ఈ దేశంలో ఉండే అనేక ఇతర ప్రభుత్వాలు ఈ పథకాన్ని కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒరిస్సా గాని, బెంగాల్ గాని వాళ్ళు కూడా ఎంతో కొంత పైసలు ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప పథకం. చాలా మంది రకరకాలు మాట్లాడుతున్నారు. రైతు బంధు ఇస్తున్నాం 63 లక్షల మందికి. రైతు బంధు ఇస్తున్నాం. ఏదైనా పార్టీ చూస్తున్నామా? అన్ని పార్టీల వరకు ఇస్తున్నాం. రైతు బీమా అందరికి వస్తుంది. ఈ పథకానికి పార్టీ లేదు, కులము లేదు, మతము లేదు. ఇది గొప్ప పథకం. కాబట్టి పథకం దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శమైంది. రైతు బంధు కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇవాళ సోషల్ మీడియాలో హోరెత్తింది. ట్విట్టర్లో దేశవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది. రైతు బంధు కేసీఆర్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు మొదలుకొని కొన్ని వేల మంది రైతు బంధు కార్యక్రమాన్ని, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ట్విట్టర్లో రైతు బంధు కేసీఆర్ హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. గత 7 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పురోగతిని ఈ సందర్భంగా నెటిజన్లు ప్రస్తావించారు. రైతు బంధు కార్యక్రమం దేశంలో రైతు సంక్షేమానికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. రెవెన్యూ, వాణిజ్య పనులు, ఎక్సైజ్, పౌర సరఫరాలు, రవాణా, ఇంధనం, గృహ నిర్మాణం, మున్సిపల్, కార్మిక తదితర 12 విభాగాలకు చెందిన కస్టమర్లు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంపై సోమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రక్రియలను మరింత సరళీకృతం చేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవలు, ఆర్థో శస్త్రచికిత్సల పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దీన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి రమేష్ తదితరులు మంత్రిని కలుసుకుని ఉస్మానియాలో అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల గురించి వివరించారు. 15 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన క్యాత్ ల్యాబ్ వల్ల ఇప్పటివరకు 50 కరోనరీ యాంజియోగ్రామ్, 30 స్టెంట్స్, 3
పురోస్కోపీ వంటి చికిత్సలు అందించినట్లు తెలిపారు. దీంతో పాటు గత నెలలో 4 తుంటి మార్పిడి, 2 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఉస్మానియా వైద్యులను అభినందించారు. రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం వీహబ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించే కంపెనీలకు వీహబ్ అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తోంది. స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడంతో పాటు వాటి వృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం టీ ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా వీహబ్ ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీల వృద్ధికి అవసరమైన సాయం చేస్తుంది. ఈ సందర్భంగా వీహబ్ సీఈఓ దీప్తి రావులా మాట్లాడుతూ 2018లో వీహబ్ను ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 4500 మంది మహిళా వ్యాపారవేత్తలతో పనిచేయడం జరిగిందన్నారు. మెరుగైన కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వీహబ్ ఏదైతుందో తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఎవరైతే ఒక బిజినెస్ పెడదాం అనుకుంటుర్రు, ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటుర్రు, ఒక ఎంటర్ప్రైజ్ పెడదాం అనుకుంటుర్రు, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాన్ని అందించడానికి 2018లో సెటప్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వీహబ్ ఒక 4500 మంది విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్తో వర్క్ చేయడం జరిగింది. సో ఈ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారు అర్బన్ ఏరియాస్ నుంచే కాకుండా Tier 2, Tier 3 అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి చాలా చిన్న మండలాలకు వెళ్ళి కూడా ఉన్నారు మన దగ్గర. సో వారందరితో కూడా మనం ఒక 3 ఏళ్ళుగా పనిచేయడం జరుగుతుంది. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఇంక్యుబేషన్ అంటే ఏంటిది, అసలు ఒక ఐడియా ఉంటే ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఒక సపోర్ట్ ఎట్లాంటిది ఇస్తారు వీహబ్లో, ఏవైతే ఇవన్నీ చాలా వరకు మనకి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. వీహబ్ గవర్నమెంట్ది కదా, పైసలు ఇస్తుందా అని చాలా మంది అడుగుతారు మనని. సో వీహబ్లో మనం పైసలు కూడా డైరెక్ట్లీ ఇవ్వమండి. సో మనం చేసేది ఏంటంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం ద్వారా చాలా సపోర్ట్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి స్టార్టప్స్ కోసము, బిజినెసెస్ కోసం. అవన్నీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాటితోని ఎట్లా ఉపయోగించుకోవాలని ఏవైతే సపోర్ట్ ఉంటుందో అవంతా కూడా మనం వీహబ్లో చేస్తాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 58 కోట్లు మహిళా ఆంటర్ప్రెన్యూర్స్, మన వీహబ్ ఆంటర్ప్రెన్యూర్స్ బ్యాంక్స్ ద్వారా తెచ్చుకోగలిగినారు. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏదైతుందో దీంట్లో ఏది కూడా వాళ్ళు తాకట్టు పెట్టాల్సిన అవసరం పడలేదు. అంటే కొలాటరల్ ఫ్రీగా వాళ్ళకి ఆల్మోస్ట్ 58 crore rupees ఇప్పటిదాకా మనం 3 yearsలో మనము మహిళా ఆంటర్ప్రెన్యూర్స్కి ఇప్పించగలిగినాం. అండ్ దీని ద్వారా మనకి విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో, సూర్యాపేటలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, నిజామాబాద్లో కూడా మంచి బిజినెసెస్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 to 15 మందికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళే ఇవ్వగలుగుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగిత్యాల జిల్లాలోని 83,000 మంది మైనారిటీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందజేస్తున్నారు. నాక్లో 150 మంది యువతులకు టైలరింగ్లో 3 నెలల శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి సుందర వరదరాజన్ దూరదర్శన్కి ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో దాదాపు జనాభా 9 లక్షల పైచిలకు జనాభా ఉన్నప్పటికీ కూడా సో అందులో 83,000 వరకు మైనార్టీల జనాభా ఉంది. చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి మైనార్టీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసు మినిమం 18, అదేవిధంగా ఎక్కువ 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అందజేయడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మనం గత సంవత్సరం ఈ జగిత్యాల జిల్లాలో 153 మందికి కేటగిరీ 1 కింద 1,00,000 లోపు రుణాలు 153 మందికి అందజేయడం జరిగింది. అందులో వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి ఎవరికి వాళ్ళు నెలకొల్పుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, ఇతరుల సహాయం లేకుండా. దీంట్లో కూడా కేటగిరీ 2 విభాగంలో 1,00,000 నుండి 2,00,000 వరకు కూడా రుణాలు బ్యాంక్ ద్వారా ఇప్పించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి సాంకేతిక మెలకువలు నేర్పి వాళ్ళలో శిక్షణ అనేటువంటిది ఇచ్చేసేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మరి గత సంవత్సరం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా దాదాపు 150 మందికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలరింగ్ కింద
టైలరింగ్లో మెలకువలు నేర్పాము. జిల్లాలోని మైనార్టీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, వారి అభివృద్ధి కోసం దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఆర్థిక సహాయం చేస్తూ వారికి జీవితంలో వృత్తిపరంగా ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నామని మైనార్టీ వెల్ఫేర్ అధికారి వరదరాజన్ గారు చెప్పారు. రవీందర్, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, జగిత్యాల. కాలం మారింది, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది, సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బ్యాంకులతో పాటు తపాలా సేవలు విస్తరించాయి, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఓవైపు ఉత్తర ప్రత్యుత్తరాలను మోస్తూనే మరోవైపు ఆన్లైన్ సేవలను విస్తృతం చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజాదరణ పొందుతోన్న తపాలా సేవలపై ఓ రిపోర్ట్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కాలానుగుణంగా తపాలా శాఖ మార్పులు తీసుకువస్తూ ప్రజలకు చేరువవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 451 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు సైతం తపాలా శాఖకు అనుసంధానం చేసి ప్రజల అవసరాలు తీర్చుకునేలా చర్యలు తీసుకుంటోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు అవసరమైన సేవలను పల్లె ముంగిటకు తీసుకొస్తోంది. రైతు బంధు, కిసాన్ సమ్మాన్ నిధి, ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ పథకం, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలు వారి ఇంటికే చేర్చి ప్రజల ఆదరాభిమానాలు పొందుతోంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డివిజన్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ కేబీఆర్ ప్రసాద్ దూరదర్శన్తో ముఖాముఖి మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో సూపరింటెండెంట్ కేడర్లో నాకు ప్రతిష్టాత్మకమైన డాక్ సేవ అవార్డు వచ్చింది. అది కాకుండా ఐపీబీబీలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో విభాగంలో ఏఈపీస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ పేమెంట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం వల్ల మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పోస్టల్ డివిజన్ మొదటి స్థానంలో నిలబడటంతో వాళ్ళు మాకు మా అందరికీ ఈ కప్పుతో సన్మానం చేశారు. ఇది చాలా మన ఆదిలాబాద్ పోస్టల్ డివిజన్ రోజు రోజుకు దినదినాభివృద్ధి జరుగుతోంది. మారుమూల గ్రామాల్లో కూడా బ్యాంకుల సేవలు ఉండవు కాబట్టి మేము మరింత చొచ్చుకుని వెళ్ళి అన్ని రకాల సేవలు ప్రజలకు అందజేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఇది మరింతగా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖ తమ సేవలను విస్తరించింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం పోస్టల్ పేమెంట్ బ్యాంక్, మైక్రో ఏటీఎం, సిఎస్సి సెంటర్ల ద్వారా రైతు బంధు, కిసాన్ సమ్మాన్ నిధి, ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని జిల్లా పోస్టల్ అధికారి అంటున్నారు. వసీం, దూరదర్శన్ న్యూస్, ఆదిలాబాద్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ఛాంపియన్ 26 ఏళ్ల మలికా హండా తన కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా మలికా హండాకు కేటీఆర్ 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. చెస్ పోటీల కోసం సిద్దమయ్యేందుకు గాను ఆమెకు ఉపయోగపడే విధంగా ల్యాప్టాప్ ను కూడా కేటీఆర్ బహుకరించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కేటీఆర్ కోరారు. వైకల్యం తన శరీరానికే కానీ ప్రతిభకు కాదని నిరూపించింది. ఇంటర్నేషనల్ డెఫ్ చెస్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారత మహిళ మలికా హండా ప్రపంచ ఆసియా ఛాంపియన్షిప్ లో కూడా 6 మెడల్స్ ను గెలుచుకున్నారు. తన కెరీర్లో ఇప్పటివరకు ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా ఛాంపియన్షిప్ లో 2 స్వర్ణాలు సహా 4 రజతాలతో మెరిసింది. అంతటితో ఆగకుండా 2012 నుండి జాతీయ బధిర చెస్ ఛాంపియన్షిప్ లో ఏకంగా 7 సార్లు పసిడి పతకం కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుండి స్వీయ రక్షణ పొందాల్సిందన్నారు. అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇస్తామన్నారు. ఇందుకోసం జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ 2వ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన 4100 మంది అర్హులను గుర్తించామన్నారు. కాబట్టి ప్రజలందరూ రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడతాయని తెలిపింది. సిద్దిపేట పట్టణంలో ఇవాళ ఒక మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు తడిసి ముద్దయ్యాయి. రోడ్ల మీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఆర్మూర్, ఇందల్వాయి,
దర్బల్లి, సిరికొండ మండలాల్లో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో వాన పడింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్యాల, బుగ్గారం, ధర్మపురి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. బీబీనగర్లోని ఎయిమ్స్లో డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా బూస్టర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటుగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ భాటియా దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బీబీనగర్లోని ఎయిమ్స్లో డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా బూస్టర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి అందరికీ బూస్టర్ డోసును అందించడం జరుగుతుందని డాక్టర్ భాటియా చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 50% సామర్థ్యంతో థియేటర్లు నడపాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదన్నారు. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని సీఎం తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో కనిపించకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఇందుకోసం కోవిన్ పోర్టల్లో ఆ మేరకు మార్పులు చేయనుంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో 4 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అక్రమంగా వాకీ టాకీలు కలిగి ఉన్న కేసులో ఈ శిక్షను వేశారు. కోవిడ్-19 నిబంధనలు కూడా అతిక్రమించినట్లు సూకీపై ఆరోపణలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్లో సైన్యం ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి సూకీని నిర్బంధించారు. అయితే డిసెంబర్లోనే ఓ కేసులో సూకీని దోషిగా నిర్ధారించారు. సూకీపై 10ల సంఖ్యలో కేసులున్నాయి. ప్రభుత్వ పాలనను సైన్యం హస్తగతం చేసుకున్న రోజునే జనరల్ మిన్ ఆంగ్ హాయింగ్ నేతృత్వంలోని సైనిక దళాలు ఆంగ్ సాన్ సూకీ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో సూకీ ఇంట్లో వాకీ-టాకీ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నైపితాలో ఈ కేసులో విచారణ జరిగింది. ఇటీవల ఓ కేసులో 2 ఏళ్ల పాటు సూకీకి శిక్ష పడింది. దీంతో మొత్తం జైలు శిక్ష కాలం 6 ఏళ్లకు చేరినట్లయింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ వేసిన సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడి. కోవిడ్పై రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు టీకా కేంద్రాలు పనిచేయాలని ఆదేశం. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి చర్యలను చేపట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ బూస్టర్ వ్యాక్సినేషన్. అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు బంధు అమలు. 64 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాల్లో వడగళ్ల వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ.